తప్పు వైసీపీ వాళ్ళు చేసిన నింద మాత్రం కూటమి ప్రభుత్వం మీద లేదా టీడీపీ కార్యకర్తల మీద వేయటం వైసీపీకి అలవాటుగా మారింది. వాస్తవానికి సాక్షి రాసే రాతలన్నీ కూడా అడ్డగోలు రాతలే. గతంలో కూడా వివేకానంద రెడ్డిది మొదట గుండెపోటు అని చెప్పి ఎవరో నమ్మకపోతే దాన్ని గొడ్డలపోటుగా మార్చినటువంటి చరిత్ర వాళ్ళది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనిషి మారాడు, ప్లేస్ మారింది తప్ప మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మరొక కట్టుకథతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణంలో ఒక వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. అతని పేరు పెద్ద దస్తగిరి. సో దస్తగిరి అంటే మళ్ళీ వివేకానంద రెడ్డి కేసుతో లింక్ అయి ఉన్న వ్యక్తి దస్తగిరి, కానీ ఆ దస్తగిరి కాదు, పెద్ద దస్తగిరి అని ఒక వైసీపీ కార్యకర్త. వైసీపీ కీలక నేత, అక్కడ కడప మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డికి సన్నిహితుడు. ఈ నిత్యానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయితే విషయం ఏంటి, మొదట్లో ఏమని ప్రచారం చేశారు? హత్య జరిగిన వెంటనే ఇది గంజాయి బ్యాచ్ హత్య అని చెప్పి ప్రచారం చేశారు వైసీపీ నేతలే. పైగా ట్విస్ట్ ఏంటంటే అప్పుడు చనిపోయిన వ్యక్తిని తమ కార్యకర్త అని చెప్పుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే గంజాయి బ్యాచ్ అని రక్తి కట్టించాలి అంటే మళ్ళీ కార్యకర్త అని చెప్పకూడదు. కార్యకర్త అని చెప్తే మళ్ళీ గంజాయి బ్యాచ్ అనే ఓడు రక్తి కట్టదు. అందుకనే ఆ ప్రయత్నం చేశారు. బట్ తర్వాత విచారణలో తేలింది ఏంటంటే చంపిన వ్యక్తి కూడా నిత్యానంద రెడ్డికి అనుచరుడే, చనిపోయిన వ్యక్తి కూడా నిత్యానంద రెడ్డికి అనుచరుడే. అంటే అటు చంపిన వ్యక్తి, ఇటు చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైసీపీకి చెందిన వాళ్ళే. ఈ విషయం బయటపడటంతో ఏం చేశారు, అనే దాని నుంచి రాజకీయ రంగు పులిమి ఇది పొలిటికల్ మర్డర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీని మీద నిన్న నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ కూడా తాడేపల్లిలో పథకరచనే. అప్పటి వివేకానంద రెడ్డి హత్య మొదలు నిన్న వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి వరకు కూడా ఈ హత్యలన్నింటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే పథకరచన జరిగింది. జగన్మోహన్ రెడ్డి కనుసన్నంలోనే వీటన్నిటికీ కూడా స్కెచ్లు వేశారని చెప్పి నిన్న నిమ్మల రామానాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. అంటే చూడండి, అప్పట్లో ఫస్ట్ గుండెపోటు అన్నారు, నమ్మకపోతే గొడ్లపోటు అన్నారు. ఇప్పుడేమో ఫస్ట్ ఏం చెప్పారు, గంజాయి బ్యాచ్ ఆగడాలు ఇవి, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది, గంజాయి బ్యాచ్ చేసినటువంటి మర్డర్ అన్నారు. కాదు ఇవి వాస్తవానికి అసలు మర్డర్ ఎందుకు జరిగింది, ఇది 100 కోట్ల లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, నిత్యానంద రెడ్డితో చనిపోయిన పెద్ద దస్తగిరికి 100 కోట్ల రూపాయల లావాదేవీలు ఉన్నాయి. పోలీసులు చనిపోయిన పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఆ 100 కోట్లకు సంబంధించినటువంటి పత్రాలు కూడా బయటపడ్డాయి. సో నిత్యానంద రెడ్డి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఎందుకని పరారీలో ఉన్నాడు అంటే దీని వెనక ఉన్నది నిత్యానంద రెడ్డి అనేది పోలీసుల బలమైన అనుమానం. వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి ఈ 100 కోట్ల లావాదేవీల విషయంలో అడ్డు తొలగించుకోవటానికే నిత్యానంద రెడ్డికి అడ్డుగా ఉన్నాడు కాబట్టి తొలగించుకోవడం కోసం నిత్యానంద రెడ్డి హత్య చేయించాడు అనేది ఇప్పుడు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. దానికోసం విచారించాలి అని చూస్తే ప్రస్తుతానికి నిత్యానంద రెడ్డి పరారీలో ఉన్నాడు. ఆయన కడప మాజీ డిప్యూటీ మేయర్గా కూడా చేశాడు. అలాంటి వ్యక్తి పారిపోయాడు. నీకు ఒక వ్యక్తి పారిపోయాడనంటే అంటేనే అర్థం చేసుకోవచ్చు అందులో అతను పాత్ర ఉందా లేదా అనేది. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పెద్ద దస్తగిరి వెనక పెద్ద కుట్ర, 100 కోట్ల ఆస్తి లావాదేవీలే కారణం. ప్రధాన సూత్రధాని వైసీపీ నేత నిత్యానంద రెడ్డి. ఇద్దరి మధ్య భారీ ఆర్థిక రియల్ లావాదేవీలు. హత్యకు ఇవే కారణాలని అనుమానం. హతులు నిందితులు ఇద్దరు కూడా నిత్యానంద రెడ్డి అనుచరులే. అంటే చంపిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఇద్దరు నిత్యానంద రెడ్డి అనుచరులే. మరి వైసీపీ కార్యకర్తలు, చంపినోడు వైసీపీ పార్టీ ఓడే, చనిపోయినోడు వైసీపీ పార్టీ అయితే దీనికి కూటమి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఎలా లింక్ పెడతారు? పైగా దీనికి జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నాడని చెప్పి దీనికి పొలిటికల్ రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు. హత్య జరిగిన రోజు గంజాయి ముఠా పనిగా చిత్రీకరించిన రోత పత్రిక గుట్టు రట్టు కావటంతో రాజకీయ హత్యగా రంగు. దస్తగిరి కుటుంబ పరామర్శ యాత్రకు జగన్ ప్లాన్ అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. దీని డెప్త్కి వెళ్తే మరికొంత ఉందో ఒకసారి చూద్దాం. దాదాపుగా 7 ఏళ్ల క్రితం వివేకానంద రెడ్డి కేసులో తొలుత గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారు. బెడిచి కొట్టడంతో గొడ్డలిపోటు అని చంద్రబాబు మీద నెట్టేసి నరాసుర రక్త చరిత్ర అని రోత పత్రికలో రాశారు. ఇప్పుడు కడప వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి విషయంలోనూ వైసీపీ నాయకులు అచ్చం అదే డ్రామాను నడిపిస్తున్నారు. 100 కోట్ల ఆస్తి కోసం జరిగిన హత్యను తొలుత జగన్ పత్రిక గంజాయి బ్యాచ్ చేసిన చిత్రీకరించింది. పార్టీ కోసం ఆర్నిసలు కష్టపడిన పెద్ద దస్తగిరిని కనీసం వైసీపీ కార్యకర్తగా కూడా చెప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు కానీ జగన్ పత్రిక కానీ సుముఖత చూపలేదు. అసలు పెద్ద దస్తగిరికి వైసీపీకి సంబంధం లేని వ్యక్తిగా జగన్ కథనాలు రాసింది. అదే చెప్పింది. ఎందుకు సంబంధం లేని వ్యక్తిగా కథనాలు రాసిందంటే గంజాయి బ్యాచ్ ఇలా సాధారణ ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు అనేది ఆ ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది పాపం వాళ్ళ ప్లాను.
పాపం అది బెడుసు కొట్టింది. అయితే చివరికి గుట్టు రట్టు కావడంతో ఇప్పుడు పెద్ద దస్తగిరి రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఓదార్పు పేరుతో డ్రామాతో కథను రక్తి కట్టించాలని చూస్తున్నారు. కడప జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ ఆవరణంలో ఈ నెల 6న జరిగినటువంటి వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో కడప మాజీ మేయర్ వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డి ప్రధాన కుట్రదారుడని పోలీసులు ఆరోపిస్తున్నారు. మృతుడితో పాటు నిత్యానందరెడ్డి నిందితులు కూడా నిత్యానందరెడ్డి అనుచరులే. మొదట ఇది రౌడీల మధ్య జరిగిన తగాదాగా పోలీసులు భావించారు. ఆ తర్వాత విచారణలో ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి 3 గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి 3 నిందితులను అప్పట్లో అరెస్టు చేయడం అయితే జరిగింది. సో విచారణ సందర్భంగా ఏం తేలిందంటే ఈ ఎవరైతే హత్యలో పాల్గొన్నటువంటి నిందితులు ఉన్నారో హత్య జరిగిన 3 గంటల్లోనే 3 నిందితులు నిత్యానందరెడ్డిని కలిసినట్లు ఆయన ఆశ్రమించినట్లుగా తేల్చారు. అలాగే హత్యకు ముందు హత్య తర్వాత కూడా వాళ్ళు ఫోన్లో నిత్యానందరెడ్డితో మాట్లాడినట్టుగా కాల్ డేటా కూడా సేకరించారు. సో ఇదే ఈ కేసుకు బలమైన ఆధారం. అంటే ఈ హత్యలో పాల్గొన్న నిందితులు హత్యకు ముందు నిత్యానందరెడ్డితో మాట్లాడారు, హత్య తర్వాత నిత్యానందరెడ్డితో మాట్లాడారు. తర్వాత 3 గంటల వ్యవధిలోనే వీళ్ళందరూ కలిసి నిత్యానందరెడ్డిని కలిస్తే నిత్యానందరెడ్డి వీళ్ళకు ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో నిత్యానందరెడ్డిని అదుపులోకి తీసుకుందాం అనుకునే లోపు ప్రస్తుతానికి నిత్యానందరెడ్డి అయితే పరారీలో ఉన్నారు. ఇక పోయిన దస్తగిరి ఇంట్లో సోదాలు జరిపినప్పుడుగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీ పత్రాలను పోలీసులు కనపడ్డాయి. సో అప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది. సో ఈ 100 కోట్ల వ్యవహారంలోనే ఇరువురికి మధ్య ఘర్షణ వచ్చింది. దాంతో అడ్డు తొలగించుకోవటానికే తన అనుచరుల చేత నిత్యానందరెడ్డి మరొక అనుచరుడైనటువంటి పెద్ద దస్తగిరిని అయితే అడ్డు తొలగించుకున్నాడు. సో ఇది పోలీసులు భావించింది. సో అంటే మరి ఇక్కడ కూడా మీరు ఫోటో చూడొచ్చు. పెద్ద దస్తగిరి కేసులో నిందితులుగా ఉన్నటువంటి పేరం రాజు నరేంద్రలతో కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి. సో గతంలో పెద్ద దస్తగిరి కూడా నిత్యానందరెడ్డికి సన్నిహితుడే. వాస్తవానికి వీరిద్దరికి మధ్య ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఉన్నమాట వాస్తవం. కానీ ఎక్కడ బెడిసి కొట్టింది అనేది తెలియదు. కానీ నిత్యానందరెడ్డికి అడ్డుగా మారటంతో అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. నిన్న నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పింది అదే. ఈ సొంత పార్టీ కార్యకర్త చంపుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడటం లేదు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగించే పార్టీ వైసీపీ పార్టీ. ఆ రోజు వివేకానందరెడ్డి హత్య నుంచి ఈ రోజు వైసీపీ కార్యకర్త హత్య వరకు మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కనుసన్నంలో జరిగినటువంటి పథక రచనలే. జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి స్వయంగా నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. అంటే వైసీపీ నీచ రాజకీయం చూడండి. ఫస్ట్ గంజాయి బ్యాచ్ చేసిన హత్య రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. అది గంజాయి బ్యాచ్ హత్య కాదు, సొంత పార్టీ నేతే మరొక కార్యకర్తను చంపించాడు అని తెలిసి దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. మొదట అసలు తమ కార్యకర్తను కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయలే. ఎందుకని గంజాయి బ్యాచ్ హత్య అన్నప్పుడు రాజకీయ నాయకుడు అంటే మళ్ళీ అది రక్తిఘాటదని చెప్పి అలా చెప్పే ప్రయత్నం చేయలే. కానీ ఎప్పుడైతే సొంత నిత్యానందరెడ్డి చంపించాడు అనే వార్త బయటకు వచ్చిందో, పోలీసులు ఆధారాలు సేకరించారో, ఎట్టి పరిస్థితుల్లో నిత్యానందరెడ్డిని పట్టుకుంటే వైసీపీ పరువు పోతుందని చెప్పి లేదు ఇది రాజకీయ కక్షలతో జరిగిన హత్య అని చెప్పి మళ్ళీ దీనికి అదే సాక్షిలో మళ్ళీ కథనాలు మొదలుపెట్టారు. అంటే చూడండి, ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది వాళ్ళే, గొడ్డలిపోటు అని చెప్పి నరాసుర రక్త చరిత్రని రాసింది వాళ్ళే, ఇప్పుడు గంజాయి బ్యాచ్ హత్య అని చెప్పింది వాళ్ళే, తర్వాత లేదు ఇది రాజకీయ హత్య అని చెప్పి చెబుతున్నది వాళ్ళే. అంటే ఎంత నీచంగా దిగజారిపోయారో చూడండి. ఏది ఏమైనా ఈ పెద్ద దస్తగిరి హత్య వెనుక ఖచ్చితంగా వైసీపీ నాయకుల కుట్ర ఉంది, నిత్యానందరెడ్డి కుట్ర ఉంది. వారి మధ్య జరిగినటువంటి ఈ 100 కోట్ల ఆర్థిక లావాదేవీలే ఈరోజు పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అయితే భావిస్తున్నారు.